శ్రీ ఫైబర్ న్యూస్ కి స్వాగతం. నేను వినతి. ముందుగా హెడ్లైన్స్. పవన్ కు ధనవాణి తప్ప జనవాణి పట్టదు. జనసేన అధ్యక్షుడిపై మాజీ మంత్రి వెల్లంపల్లి మండిపాటు. చేసింది గోరంతా చెప్పేది కొండంత. వైసీపీపై నిప్పులు చెరిగిన టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు. వైసీపీ బీజేపీ స్నేహం నరేష్ పవిత్ర బంధం లాంటిదే. సిపిఐ నేత రామకృష్ణ సంచలన వ్యాఖ్యలు. బార్ అండ్ రెస్టారెంట్ల ఓనర్లకు డీసీపీ విశాల్ వార్నింగ్. రాత్రి 11 తర్వాత తెరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక. ఇక డీటెయిల్స్ చూస్తే వైసీపీ పాలనలో అన్ని రంగాలతో పాటు విద్యారంగం కూడా నిర్వీర్యం అయ్యిందని టీడీపీ ఎమ్మెల్సీ పర్చూరి అశోక్ బాబు ఆరోపించారు. ప్రచారానికి కోట్లు ఖర్చు చేస్తూ భారీగా ప్రకటనలు ఇవ్వడమే తప్ప వైసీపీ చేస్తోంది శూన్యమని మండిపడ్డారు. క్వాలిటీ ఎడ్యుకేషన్ పరంగా టీడీపీ పాలనలో 3వ స్థానంలో ఉన్న రాష్ట్రం జగన్ నిర్వాకంతో 19వ స్థానానికి దిగజారిందని అశోక్ బాబు దుయ్యబట్టారు. క్వాలిటీ ఎడ్యుకేషన్ సిస్టంలో ఆంధ్రప్రదేశ్ గతంలో 3వ ర్యాంకులో ఉంటే దాన్ని ఇప్పుడు 19వ ర్యాంకు దిగజార్చారని టీడీపీ ఎమ్మెల్సీ పర్చూరి అశోక్ బాబు విమర్శించారు. 10వ తరగతి ఉత్తీర్ణత ఎప్పుడూ లేని విధంగా 67% దిగజారిందన్నారు. విద్యా కానుక టీడీపీ హయాంలో కూడా ఉందని, గతంలో కూడా విద్యార్థులకు డ్రెస్సులు, బూట్లు, బుక్స్, బ్యాగులు, ఆడపిల్లలకు సైకిళ్లు ఇచ్చామని తెలిపారు. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం కోట్లు ఖర్చు పెట్టి పేపర్లో ప్రకటనలు ఇవ్వడమే తప్ప చేసిందేమీ లేదని విమర్శించారు. మాతృభాషను వదిలేసి విద్యార్థులను ఇంగ్లీష్ భాషనే చదవమనడం అన్యాయమన్నారు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం విద్యార్థులకు ఏడాదికి 26,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని అశోక్ బాబు తెలిపారు. టీడీపీ 5 ఏళ్లలో 1,31,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే వైసీపీ 53,000 కోట్ల రూపాయలను మాత్రమే ఖర్చు చేసిందని విమర్శించారు. జగనన్న విద్యా కానుక పేరిట కేవలం హంగు, ఆర్భాటం మాత్రమేనని అశోక్ బాబు ఎద్దేవా చేశారు. ఆ వస్తువుల యొక్క నాణ్యత ఏంటి అనేది నేను చాలామంది చాలా స్కూళ్ళలో కూడా చూపించారు. అది కాబట్టి నువ్వు మోసం చేయటంలో ఎడ్యుకేషన్ సిస్టాన్ని మొత్తం నువ్వు విద్యార్థులను మోసం చేసావు, సమాజాన్ని మోసం చేసావు, మొత్తం ఎడ్యుకేషన్ సిస్టాన్ని నాశనం చేసావు. ఇవాళ రేషనలైజేషన్ ఇవన్నీ కూడా అసలు ఏ రాష్ట్రంలోనూ ప్రవేశపెట్టి అమలు చేయని విధంగా ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో నువ్వు తీసుకొచ్చావు. మాతృభాషను తీసేసి మొత్తం ఇంగ్లీష్ మీడియం చదవమంటున్నావు. కానీ ఇవన్నీ పక్కన పెడితే బడ్జెట్ పరంగా గత తెలుగుదేశం 5 సంవత్సరాల్లో యావరేజ్న సంవత్సరానికి 26,000 కోట్లు ఖర్చు పెట్టింది. అంటే మొత్తం 5 సంవత్సరాల్లో 1,31,000 ఖర్చు పెట్టింది. ఇది మేము చెప్తున్న ఫిగర్స్ కాదు, మీ ఫిగర్స్ మీ దగ్గరే ఉన్నాయి. ఇవాళ మీరు ఎంత ఖర్చు పెట్టారు? 53,000 కోట్లు మాత్రం ఖర్చు పెట్టారు. 53,000 కోట్లలో మీరు చెప్పిన లెక్కల ప్రకారం దాదాపు 11-12,000 నాడు నేడు ఉంది. అంటే నాడు నేడు పోను మిగతాది విద్యకి ఖర్చు పెట్టింది మరి తెలుగుదేశం ప్రభుత్వంతో పోల్చుకుంటే చాలా తక్కువ. మీరేం చేశారు? దాదాపు 10-11 అంశాలు స్కాలర్షిప్లు ఎత్తేసారు, విదేశీ విద్య ఎత్తేసారు, ఎన్టీఆర్ విద్యోన్నతి ఎత్తేసారు, నిరుద్యోగ వృత్తి ఏదైతే ప్రవేశపెట్టామో అది ఎత్తేసారు, ఎయిడెడ్ విద్యా వ్యవస్థను తీసేశారు, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ అని చెప్పి పేదింటి పిల్లలు బాగా చదువుకుంటారంటే ప్రైవేట్ స్కూల్స్లో అడ్మిషన్ తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చింది, అది ఎత్తేసారు. అసలు ఫీజు రీఎంబర్స్మెంట్ ఎడిపోతుందో తెలియని పరిస్థితిలో ఉంది. అలాగే మేము తెలుగుదేశం ప్రభుత్వంలో 8-9 తరగతులకి ఆడపిల్లలకి దాదాపు 3 లక్షల చిల్లర సైకిల్ పంచాం. మీరు అది పంచడం చేత కాక ఇవాళ తుప్పట్టి నాశనం అయిపోయింది. 100 కోట్ల రూపాయల బడ్జెట్ తుప్పట్టింది. ఇవన్నీ మీరు ఎగ్గొట్టి ఇవాళ అమ్మఒడి అని చెప్పి తీసుకొచ్చారు. అమ్మఒడికి ఎన్ని కండిషన్స్? 15,000 అన్నారు మొదటి సంవత్సరం. రెండో సంవత్సరం బాత్రూమ్స్ మెయింటెనెన్స్ అని చెప్పి 1,000 రూపాయలు తీసేశారు. ఇవాళ ఇంకేదో మెయింటెనెన్స్ అని చెప్పి ఇంకో 1,000 తీసేశారు. అంటే ప్రైవేట్ స్కూల్స్ మెయింటెనెన్స్ మీరు చేస్తున్నారా? చేయట్లేదు కదా. మరి ప్రైవేట్ స్కూల్లో ఇచ్చిన పిల్లలకు కూడా అమ్మఒడిలో మీరు ఎందుకు తగ్గించారు? ఇవాళ కొత్తగా ఇస్తున్నట్టు అంటే ఈ బ్యాగులు కానీ, బూట్లు కానీ, లేదంటే డ్రెస్సులు కానీ తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా ఇచ్చాం. ఇవాళ మీ బడ్జెట్ మీద మీ సమాధానం చెప్పాలా? మేము సంవత్సరానికి 26,000 కోట్లు ఖర్చు పెడితే మీరు కేవలం 21,000 కోట్లే ఖర్చు పెడుతున్నారు. టీడీపీ జనసేనలపై మాజీ మంత్రి విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. జన్మభూమి కమిటీలతో చంద్రబాబు నాయుడు ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. పవన్ కళ్యాణ్కు ధనవాణి తప్ప జనవాణి తెలియదన్నారు.
విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో మాజీ మంత్రి స్థానిక ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, స్థానిక కార్పొరేటర్ అప్పాజీ, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, డివిజన్ల కార్పొరేటర్లు, సచివాలయ సిబ్బంది, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా స్థానిక 53వ డివిజన్లోని 188వ సచివాలయ పరిధిలో పర్యటించి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజలకు వివరించారు. స్థానిక సమస్యలపై ఆరా తీసి వాటి పరిష్కార చర్యలకు అధికారులకు ఆదేశాలిచ్చారు. విజయవాడ అభివృద్ధిపై సీఎం జగన్ ప్రత్యేక దృష్టి సారించారని ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు. టీడీపీ తరహాలో జన్మభూమి ముసుగులో మోసం చేయకుండా సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి సంక్షేమ పథకాలను సీఎం జగన్ నేరుగా లబ్ధిదారులకే అందిస్తున్నారని తెలిపారు. నిన్న భీమవరం సభ చాలా చరిత్రగల సభ. అల్లూరి సీతారామరాజు గారు మన స్వతంత్రం కోసం పోరాడిన వ్యక్తి. అటు వ్యక్తిని గుర్తుపెట్టుకోవడానికి ప్రధాని నరేంద్ర మోడీ గారు కావచ్చు, కేంద్ర ప్రభుత్వం చేయాల్సింది కేంద్ర ప్రభుత్వం చేసింది, రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సింది రాష్ట్ర ప్రభుత్వం చేసి అది చాలా గౌరవంగా ఒక ప్రధానమంత్రి, ఒక ముఖ్యమంత్రి కలిసి దాన్ని ప్రారంభిస్తే దాన్ని కూడా రాజకీయం చేసే విధంగా, ఎందుకంటే ప్రతిపక్ష నాయకుడు హోదాలో ఆయన కూడా ఇన్విటేషన్ పంపించారు. చంద్రబాబు ఎందుకు రాలేదు ఆ మీటింగ్ అంటే అల్లూరి సీతారామరాజు గారి మీద ప్రేమ లేదా? ఇన్విటేషన్ పంపించినప్పుడు రావాల్సిన బాధ్యత అతనికి లేదు. ఎందుకు రాలేదు అక్కడికి? రాకుండా వీటి మీద రాజకీయ విమర్శలు చేయడం అంటే ప్రతి దాన్ని కూడా రాజకీయం చేసేవాళ్ళు దుర్మార్గుల కింద లెక్క వస్తారు. ఈ నారా లోకేష్ కానీ, పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు కానీ ఈ రాష్ట్రానికి పట్టిన శని అని చెప్పి మీ అందరికీ కూడా తెలియపరుస్తున్నాను. ఇప్పుడు ఎలక్షన్స్ 2019లో అయిపోయినాయి, మళ్ళీ 2024లో ఎలక్షన్స్ ఉన్నాయి. అంటే 3 సంవత్సరాల తర్వాత ప్రజల యొక్క ఫిర్యాదు తీసుకోవడానికి పవన్ కళ్యాణ్ గారికి కాల్ షీట్ దొరికింది. అప్పటి వరకు కాల్ షీట్ దొరకల ఆయనకి. 3 సంవత్సరాల తర్వాత వచ్చిందనమాట జనవాణి అని చెప్పని. అంటే ఒక ప్రతిపక్ష నాయకుడికి ప్రజలకు అందుబాటులో ఉండాలి. ఆయన కూడా ప్రజల యొక్క సమస్యలు తెలుసుకునే అవసరం కూడా ఉంది. కానీ అటువంటి ఏమీ పట్టించుకోకుండా షూటింగ్ గ్యాప్ టైంలో వచ్చి ఊరికే జనవాణి అని చెప్పని ఏదో ప్రభుత్వం మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లాలని చెప్పే కార్యక్రమం తప్ప, అతనికి చిత్తశుద్ధి ఉంటే కనుక విజయవాడలోనే నివాసమే ఉంటూ ఇక్కడ ప్రజల యొక్క సమస్యలు పరిష్కరించాలి తప్ప షూటింగ్ గ్యాప్లో వచ్చే వాళ్ళకి జనవాణి తెలియదు. ఓన్లీ వాళ్ళకి ధనవాణి తప్ప జనవాణితో పని లేదు వాళ్ళకి. ఏమి ఓన్లీ ధనం ఎక్కడ వస్తుందో అక్కడే పని చేస్తుంటారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో పొత్తు కట్టుకుని ఉన్నాడు. మరి భారతీయ జనతా పార్టీ ఏమాత్రం ఆయన్ని గుర్తుపెట్టుకుందో, ఏం లెక్క చేస్తో మనకు అర్థమైంది. నరేంద్ర మోడీ గారు ఆంధ్ర రాష్ట్రానికి వచ్చినా కానీ, తెలంగాణ రాష్ట్రంలో వచ్చినా కానీ పవన్ కళ్యాణ్ కలవడానికి కూడా ఆయన ఇష్టపడలా. ఈయనకు వన్ సైడ్ లవ్లాగా భారతీయ జనతా పార్టీ మీద వెళ్తున్నాడు తప్ప ఇతని యొక్క కెపాసిటీ ఏంటో అర్థమవుతుంది. నరేంద్ర మోడీ గారు ఏ విధంగా ఇతనికి ఏం విలువిస్తున్నారు అనేది అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు చక్కటి సంక్షేమ పథకాలు అందిస్తున్నారు. అందరికీ కూడా మంచి చేసే విధంగా, మేలు చేసే విధంగా, పార్టీలకు అతీతంగా పరిపాలన చేస్తున్న వ్యక్తికి ఇక్కడ వేరే రాజకీయ పార్టీకి మనుగోడు లేదు. దయచేసి పవన్ కళ్యాణ్ గారు మీరు ఎక్కడైతే నివాసం ఉంటున్నారో అక్కడికి మీ రాజకీయ పార్టీ మార్చుకొని అక్కడ రాజకీయాలు చేయండి తప్ప ఈ ఆంధ్ర రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ వ్యక్తికి ఇక్కడ ఏమాత్రం కూడా చోటు లేదు, ప్రజలు నమ్మే పరిస్థితి కూడా లేదు. ప్రధాని మోదీ అంటే సీఎం జగన్ కు భయం ఎందుకని సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ ప్రశ్నించారు. స్వప్రయోజనాల కోసం కేంద్రం ముందు దాసోహం అంటున్నారని ఆరోపించారు. ప్రధానిపై చేసిన వ్యాఖ్యలను ఆయన సమర్థించుకున్నారు. తనపై హనుమాన్ చౌదరి క్రిమినల్ ప్రొసీడింగ్ చేపడతామనడాన్ని సిపిఐ నేత స్వాగతించారు. ప్రధాని మోదీకి భయపడి సీఎం జగన్ రాష్ట్రాన్ని తాకట్టు పెడుతున్నారని సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ ఆరోపించారు. తనపై హనుమాన్ చౌదరి క్రిమినల్ ప్రొసీడింగ్ చేపడతానన్నారని, దాన్ని స్వాగతిస్తున్నానని నారాయణ స్పష్టం చేశారు. ప్రధాని మోదీపై తాను చేసిన వ్యాఖ్యలు పబ్లిక్ అనుకున్నవేనని, దానిపై చర్చకు సిద్ధమన్నారు. అల్లూరి సీతారామరాజు జయంతి రోజు ప్రధాని గిరిజనులపై పెద్ద వ్యాఖ్యలు చేశారని, నేటికి గిరిజనులపై కార్పొరేట్ సంస్థలు అడవులను ఆక్రమించుకోవాలని దాడులు చేస్తున్నారని ఆరోపించారు. ప్రధాని మోదీకి భయపడుతూ సీఎం జగన్ రాష్ట్ర ప్రజల గౌరవాన్ని తాకట్టు పెట్టారని విమర్శించారు. బీజేపీ వ్యతిరేక శక్తులన్నీ కలిసి పోరాడాలని నారాయణ పిలుపునిచ్చారు. జూలై 13 నుంచి 17 వరకు జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహిస్తామని వెల్లడించారు. అంటే మీరు చెప్పే పాలసీలో అబద్ధాలని అర్థమైపోతా ఉంది. ఇక్కడ దేశంలో ఉన్నటువంటి సిస్టమ్ ఏంటి? ది ఫెడరల్ సిస్టమ్ అండి. రాష్ట్రాల సంబంధించిన హక్కులు వాళ్ళకు ఉన్నాయి. ఫెడరల్ సిస్టంలో రాష్ట్రాలకు హక్కులు ఉంటే దేశం మన రాజ్యాంగం కాపాడుతుంది. ఇప్పుడు మోడీ వచ్చిన మొదలు పని
బీజేపీకి వ్యతిరేకంగా ఏ రాష్ట్రంలో ఉన్న ఏ ప్రభుత్వాలు ఉన్నా దాన్ని కులదేశం పనిగా పెట్టుకున్నాడు. ఇప్పుడు ఈయన వచ్చినాక మహారాష్ట్రతో సహా 9 రాష్ట్రాలలో బీజేపీ ఓడిపోయినా మళ్ళీ బీజేపీని ప్రభుత్వం స్థాపించుకున్నారు. ఎట్లా చేశారు? మీరు ఓడిపోయిన చోట ఒక రాష్ట్రంలో 11 సీట్లు మీకు వస్తే బీజేపీకి మొత్తం 80 సీట్లు ఎట్లా మేనేజ్ చేశారు? అంటే అండమొక్కటికి మెథడ్లో బ్లాక్మెయిల్ చేసి సిబిఐని ఉపయోగించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ని ఉపయోగించి ఆయా రాజకీయ పార్టీలు సంక్షోభాలు పెట్టించి వాళ్ళని భయభ్రాంతులు చేసి పార్టీ పడగొడుతున్నారు. మహారాష్ట్ర అదే జరిగేది. శివసేన వాళ్ళ ఇంటి వాళ్ళ కొంప గొడవ అది. ఆ కొంప కూడా మీకేం పని? వాళ్ళ ఇంట్లో వాళ్ళు కొట్లాడుకుంటే వాళ్ళు మూడు పిల్లలు తెచ్చుకుంటారు, నీకేం మధ్య పని? దాన్ని ఇంటర్ఫియర్ అయ్యి వాళ్ళని తీసుకెళ్ళి విమానాన్ని కోసం పెట్టి బయటరాష్ట్రాలు పెట్టి ప్రొటెక్షన్ పెట్టి ఒక పవిత్ర కర్తవ్యం చేశారు. అంటే ఫెడరల్ సిస్టాన్ని ధ్వంసం చేస్తున్నటువంటి ప్రధానమంత్రిగా మోడీ నామకరణమయ్యాడు. ఇప్పుడు ఢిల్లీలో కూడా కేజ్రీవాల్ గవర్నమెంట్ అధ్యయనం చేద్దామని చెప్పేసి మళ్ళీ సిబిఐ కూడా ట్రై చేస్తున్నారు, అగెన్స్ట్ గవర్నమెంట్ కాబట్టి. ఈ మధ్య లేటెస్ట్గా టీఆర్ఎస్ వాళ్ళు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి బీజేపీకి వ్యతిరేకంగా ఫైట్ చేస్తుంటే దాన్ని ఇబ్బంది పెట్టడానికి ఇప్పటికీ 3 మాటలు ప్రైమ్ మినిస్టర్ వచ్చాడు, నడ్డా వచ్చాడు, అధ్యక్షుడు, హోమ్ మినిస్టర్ వచ్చాడు, 2 రోజుల పాటు ప్రధానమంత్రి ఏకంగా మకాన్ వేశాడు. ఆడ ఉన్నటువంటి టీఆర్ఎస్ వ్యతిరేకం కాబట్టి దాన్ని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి సేఫ్ జోన్ ఉన్నాడు. సేఫ్ జోన్ అంటే బీజేపీ ప్రభుత్వాల కన్నా మన వైఎస్ఆర్ పార్టీ చాలా అన్యోన్యంగా అనుకువగా, అన్యోన్యం కాదు అనుకువగా తల వంచి మెడ వంచి జపం చేసే పద్ధతుల్లో పూజ చేస్తున్నాడు మోడీకి. అందులో దీని రాడు. వైసీపీ బీజేపీ పొత్తులపై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 3 సంవత్సరాలుగా బీజేపీ వైసీపీ తెరచాటు రాజకీయం నడుపుతున్నాయని ఆరోపించారు. బీజేపీతో స్నేహం కారణంగా వైసీపీ రాష్ట్రానికి నిధులు తెస్తుందనడంలో నిజం లేదని అన్నారు. వైసీపీ బీజేపీ బంధంపై వైసీపీ ఎంపీ కోటగిరి శ్రీధర్ తాజాగా తిరుమలలో చేసిన వ్యాఖ్యలను సిపిఐ రామకృష్ణ సమర్థించారు. ఆయన్ను అభినందిస్తున్నట్లు రామకృష్ణ తెలిపారు. అదే సమయంలో బీజేపీతో స్నేహం కారణంగా వైసీపీ రాష్ట్రానికి నిధులు తెస్తోందన్న వ్యాఖ్యలను తప్పుబట్టారు. రాష్ట్రానికి నిధులు ఇస్తున్నారని కోటగిరి చెప్పారని, ఇప్పటి వరకు ఏమిచ్చారో చెప్పాలని రామకృష్ణ డిమాండ్ చేశారు. ప్రతి బిల్లుకు వైసీపీ ఎంపీలు బీజేపీకి మద్దతునిచ్చామని చెప్పారని, రాష్ట్రానికి హోదా, విభజన హామీలు ఏమిచ్చారో చెప్పాలన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తామంటే ఏమీ మాట్లాడలేదని రామకృష్ణ మండిపడ్డారు. అంతేకాకుండా వైసీపీ బీజేపీ పొత్తుపై సిపిఐ రామకృష్ణ మరో ఆసక్తికర పోలిక పోల్చారు. వైసీపీ బీజేపీ బంధం నరేష్ పవిత్ర మాదిరిగా పెళ్లి కాకుండా బీజేపీ వైసీపీ సహజీవనం చేస్తున్నట్లుగా ఉందన్నారు. అన్ని అంశాల విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఎంపీలు అందరూ కూడా పదే మద్దతు ఇస్తూ ఉన్నారు. నారాయణ గారు చెప్పినట్లుగా ఎందుకు వాళ్ళు అడగకపోయినా కూడా రాష్ట్రపతికి కూడా మీరు మద్దతు ఇస్తూ ఉన్నారు. కాబట్టి ఏమంటే వాళ్ళ రాష్ట్రాన్ని నువ్వు 2019 ఎన్నికల్లో చెప్పిన దానికి భిన్నంగా పోతా ఉన్నావు. ఆ రోజు నాకు ఎంపీలు కూడా ఉంటే నిలదీస్తాను, మెడలు వంచుతాను, ప్రత్యేక హోదా సాధిస్తానని ఇవాళ అధికారానికి వచ్చిన తర్వాత నువ్వు వారికి సాగిలపడతా ఉన్నావు. కాబట్టి దీన్ని తీవ్రంగా ప్రజలు అర్థం చేసుకుంటా ఉన్నారు. ఖచ్చితంగా తగు రీతిలో ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్తారని కూడా చెప్తా ఉన్నా. రెండోది, ముఖ్యమంత్రి గారు నేను ఆదోనికి పోయాడు. విద్య అన్నిటికంటే ముఖ్యమైనది కాబట్టి దానికే ప్రయారిటీ ఇస్తున్నామని చెప్పావు. కానీ నువ్వు ఆచరణలో ఏం చేస్తూ ఉన్నావు? ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా వేలాది పాఠశాలలంతా కూడా మూసేస్తూ ఉన్నావు. 3, 4, 5 తరగతులు తీసుకొని వచ్చి హై స్కూల్లో కలిపావు. తర్వాత ఎక్కడైతే రేషనలైజేషన్ పేరుతో ఇవాళ స్కూళ్ళన్నీ బంద్ పెట్టిస్తూ ఉన్నావు. మరి పేదవాడు ఎక్కడ చదువుకుంటాడో దానికి సమాధానం చెప్పాలి. నువ్వేం చెప్తా ఉన్నావు? పేదవానికి ఇంగ్లీష్ చదువులు చెప్పిస్తూ ఉన్నాను, ప్రపంచంలోనే పోటీ పడేటట్టు చేస్తానని ఒకవైపు చెప్తా ఉన్నావు. రెండో వైపు ఏం జరుగుతూ ఉంది? ఇవాళ రెండో వైపు చాలా క్లియర్గా రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల తల్లిదండ్రులు అందరూ కూడా ఇవాళ రోడ్డెక్కే పరిస్థితి కల్పించావు. ఎందుకంటే ఆ స్కూళ్ళు లేకుండా చేస్తూ ఉన్నావు. వాళ్ళ పిల్లలకి ఆ మాత్రం చదువు కూడా లేకుండా చేస్తూ ఉన్నావు. ఎందుకు చేస్తూ ఉన్నావు అంటే ఇవాళ ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయకుండా ఒకవైపు నిరుద్యోగుల యువకుల యొక్క పొట్ట కొడుతూ
మరోవైపు ఈ రకంగా నీవు అన్యాయం చేస్తూ ఉన్నావు. దీన్ని తీవ్రంగా తప్పుపడతా ఉన్నాం. భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా వారికి మద్దతు కూడా ప్రకటిస్తూ ఉన్నాం. ఇక మూడవ ముఖ్యమైన అంశము ముఖ్యంగా మీడియాకు సంబంధించిన అంశం ఇది. మీడియా అంటే గతంలో కూడా ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చారు పోయారు. తర్వాత మీడియా విషయంలో కొద్దిగా పక్షపాతం వహిస్తే కూడా మనం చెప్తా వచ్చాం. కానీ ఈయన పక్షపాతం కాదు, మొత్తం ఒకే సాక్షి తన పత్రికే దోచిపెడతా ఉన్నాడు. 3 ఏళ్ల కాలంలో 280 కోట్ల రూపాయలు రాష్ట్రం నుండి, దాదాపు 100 కోట్ల రూపాయలు జిల్లాల నుండి మొత్తం అడ్వర్టైజ్మెంట్ అంతా వాళ్ళకే ఇస్తూ ఉన్నావు. వేరే వాళ్ళకి ఎవరికి ఇవ్వడంలే. పైగా ప్రత్యేకించి 70 సంవత్సరాలుగా ఎంతో చరిత్ర కలిగిన పత్రిక విశాలాంధ్ర పత్రికని ఒక అడ్వర్టైజ్మెంట్ ఇవ్వవు. ఎందుకంటే కమ్యూనిస్ట్ పార్టీ విమర్శిస్తుంది. మీ నారాయణ గారు రామకృష్ణ గారు స్టేట్మెంట్లు ఇస్తూ ఉన్నారు కాబట్టి విశాలాంధ్ర పత్రిక అడ్వర్టైజ్మెంట్ ఇవ్వవు. 3 ఏళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రం అధోగతి పాలైందని సిపిఎం నేత బాబురావు ఆరోపించారు. సీఎం జగన్ ప్రవేశపెట్టిన నవరత్నాలు నవభారాలుగా మారాయన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరవకపోతే ప్రజలే గుణపాఠం చెబుతారని బాబురావు హెచ్చరించారు. జనం కోసం సిపిఎం ఇంటింటికి సిపిఎం కార్యక్రమాన్ని ఆ పార్టీ నేత బాబురావు నేతృత్వంలో విజయవాడ కృష్ణలంకలో నిర్వహించారు. తాగునీటి సమస్యలు, డ్రైనేజీ సమస్యలను ప్రజలు సిపిఎం నాయకులు దృష్టికి తీసుకువచ్చారు. వైసీపీ ప్లీనరీ నిర్వహించనున్న నేపథ్యంలో ఆ పార్టీ తన 3 ఏళ్ల పాలనపై రివ్యూ చేసుకోవాలని బాబురావు సూచించారు. చెత్త పన్ను, ఆస్తి పన్ను, విద్యుత్ ఛార్జీలను పెంచి సామాన్య ప్రజలపై ప్రభుత్వం పెనుభారం మోపుతుందని విమర్శించారు. నవరత్నాలు నవభారాలుగా మారాయని ఆరోపించారు. ప్రత్యేక హోదా, విభజన హామీల విషయంలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటనలో వైసీపీ మౌనం వహించడం సరికాదన్నారు. జగన్ గారిని పొగడ్తల్లో ముంచడం కాదు, రాష్ట్రంలో మీ 3.5 ఏళ్ల పాలన గురించి మీరు ఇప్పటికైనా ఆత్మవిమర్శ చేసుకోండి. ఆనాడు అధికారంలో రాకముందు ఏం చెప్పారు, ఇవాళ ఏం చేస్తున్నారు? మాట తప్పారు, మడమ తిప్పారు, జనానికి బోల్తా కొట్టించారు. మీకు కనీసం పుట్టగతులు ఉండాలంటే మీ తీరు మార్చుకోండి. మీరు నవరత్నాలు చెప్పారు, ఇవాళ నవరత్నాలు కాదు నవభారాలు. ఇంటి పన్ను, చెత్త పన్ను, డ్రైనేజీ పన్ను, నీళ్ల పన్ను, కరెంటు బిల్లు, ఆర్టీసీ బస్సు ఛార్జీలు, ఇప్పుడు మళ్ళీ నవభారాలకు తోడు దశభారంగా మళ్ళీ వృత్తి పన్ను కూడా తోడు చేశారు. ఇంకా జనాన్ని పీక్కు తింటుంది తప్ప కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఏది వాళ్ళ ఎజెండాలో లేదు. అందుకే ఆ పన్నుల భారాలకు వ్యతిరేకంగా, ప్రజలు పడుతున్న అధిక ధరల భారాలకు వ్యతిరేకంగా సిపిఎం జనం కోసం సిపిఎం కార్యక్రమం ప్రారంభించాం. ఈ నెల 11వ తారీఖున కలెక్టరేట్ల దగ్గర వ్యక్తిగత దరఖాస్తులతో మహాధర్నా చేయబోతా ఉన్నాం. అంతేకాదు ముఖ్యమంత్రి గారు మీ ప్లేనం మీటింగ్లో మోడీ గారు వచ్చేళ్ళారు ఆంధ్రప్రదేశ్కి, కనీసం వెళ్ళేటప్పుడు ఒక కాగితం ఇచ్చారంట జగన్ గారు, ఎవరికి కనపడకుండా. కనీసం సభా వేదికగానైనా మా రాష్ట్రానికి అన్యాయం చేశారు, ఇప్పుడైనా న్యాయం చేయడని ఒక్క మాట మాట్లాడలేరా? ఇంకా చాలామంది ప్రముఖులు ఉన్నారు. రాష్ట్రం గురించి మాట్లాడలేరు మీరు ఇవాళ ఆ బీజేపీతో జతగట్టి ఇద్దరు కలిపి ఎడాపెడా వాయిస్తూ ఉన్నారు. మోడీ లేదు, జగన్ లేదు, బీజేపీ లేదు, వైసీపీ లేదు. అందుకే మొత్తం ప్రజలందరూ అవస్థల్లో ఉన్నారు, అంతా సుఖంగా ఉన్నారు. మోడీ గారు, జగన్ గారు చెప్తున్నారు, ఎక్కడ ఎవరు సుఖంగా లేరు, అందరూ బాధల్లో ఉన్నారు. గడప గడపకి సమస్యలు, వీధి వీధిన బాధలే. అందుకే మేము గడప గడపన, వీధి వీధిన ప్రజలను చైతన్యపరిచి రాబోయే కాలంలో ఈ పాలకులను నిలదీయడానికి ఉద్యమాలు సిద్ధమవుతున్నాం. జూలై 11 జరిగే మహాధర్నాలో అందరినీ పాల్గొవాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తాం. స్వాతంత్ర సమర యోధుడు, సంఘ సంస్కర్త, రాజకీయవేత్త, మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ 36వ వర్ధంతిని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో బాబు జగజ్జీవన్ రామ్ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. జగజ్జీవన్ రామ్ చిత్రపటానికి వైసీపీ నేతలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ నందిగాం సురేష్, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్, లేళ్ల అప్పిరెడ్డి, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు. జగజ్జీవన్ రామ్ స్ఫూర్తితో సమాజం దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని నేతలు తెలిపారు.
అన్ని వర్గాల వారికి మేలు జరిగేలా సీఎం అడుగులు వేస్తున్నారన్నారు. రైతాంగానికి వాళ్ళ గిట్టుబాటు ధర రావాలని ఆయన నాయకత్వంలోనే మొదటిసారిగా ఎంఎస్పి అనేది ఇంట్రొడ్యూస్ చేశారు. రైతులు గిట్టుబాటు ధరలు వచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన మహానుభావుడు బాబు జగజ్జీవన్ గారు. ఈరోజు రైతు భరోసా కేంద్రాల ద్వారా మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చేస్తున్న అనేక కార్యక్రమాలు ఆ స్ఫూర్తి, ఆ కొనసాగింపే అని చెప్పి తెలియజేస్తూ, అలాంటి రైతాంగానికి మేలు జరిగితే, గిట్టుబాటు ధరలు వస్తే, పండిన పంటలకి సరైన ధరలు వస్తే రైతు ఉపాధి పెరుగుతుంది, దేశం యొక్క జీడిపి పెరుగుతుందనే ఒక ఆలోచనతో ఆ రోజు జగజ్జీవన్ గారు ఆ కార్యక్రమాలు చేశాడు. గ్రీన్ రెవల్యూషన్ తీసుకొచ్చాడు. మొత్తం ఆహార సమస్య లేకుండా రైతాంగాన్ని ఆదుకునే కార్యక్రమాలు శ్రీకారం చుట్టిన మహాపురుషుడు బాబు జగజ్జీవన్ గారు. ఆయన విద్యపై పట్ల కూడా ప్రత్యేక శ్రద్ధ వహించాడు. ఆయన అనేక విశ్వవిద్యాలయాలు ప్రారంభించాడు. ఆయన అనేక సొంతగా కూడా ఆయన ట్రస్ట్ ద్వారా కూడా అనేకమైనటువంటి విద్యాలయాలు స్థాపించాడు. అనేక మందికి సహాయం చేశాడు. ఆయన ఉద్యోగాలు ఇచ్చాడు, పదవులు ఇచ్చాడు. ఆయన ప్రొద్దున ఆయన ఇంటికి వెళ్ళి అర్జీ ఇస్తే వాళ్ళు ఎమ్మెల్యే, ఎంపీ అయిపోయేవాళ్ళు, మంత్రి అయిపోయేవాడు. అలాంటి గొప్ప దార్శనికుడు అనమాట. అనేక మందికి మార్గం చూపించాడు. దేశంలో స్వతంత్రం వచ్చిన మొదట్లో ఆ కార్యక్రమం చేయటం అంటే ఎవరు చేసేవాళ్ళు కాదు, ఆయన ఒక్కడే పూనుకొని చేశాడు. ఈరోజు విద్యారంగంలో ఆయన చేసిన సూచనలు చాలా ఉన్నాయి. అవన్నీ కూడా ఈరోజు ఇంగ్లీష్ మీడియం తీసుకొస్తా ఉన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు విద్య పట్ల చాలా ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ ఉన్నారు. పాఠశాలను ఆధునీకరిస్తూ ఉన్నాడు. ఇలాంటి అన్ని కూడా అలాంటి మహానుభావులు విద్యా వ్యవసాయ రంగంలో వచ్చిన సంస్కరణల్ని జగజ్జీవన్ గారి దృష్టికోణంలో చూడాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకెంత మరింత ముందుకు వెళ్ళాలని చెప్పి ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమం ద్వారా మీ అందరికీ ధన్యవాదాలు. శ్రీ బాబు జగజ్జీవన్ గారి వర్ధంతి సందర్భంగా వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా, ఈ సమావేశమైన అందరికీ కూడా నమస్కారం. మరొకసారి సామాజిక న్యాయం అంటే దాని నిర్వచనం ఆంధ్రప్రదేశ్లో తెలుస్తుంది. గత 75 సంవత్సరాల నుంచి కూడా మేము బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకు ఇది చేస్తామని చాలామంది ప్రగల్భాలు పలికారు. కానీ ఎవరు కూడా ఏమీ చేయలేదు. మొత్తం 28+8 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత శాసిత ప్రాంతాలు అన్నింటిలో చూసుకుంటే కూడా సామాజిక న్యాయం అనేది మాత్రం కేవలం ఆంధ్రప్రదేశ్లో జరుగుతూ ఉంది. ఇది ఎలా చెప్పగలుగుతాం మనం అంటే, ఇప్పుడు గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో వెళ్తున్నప్పుడు మాకు వస్తున్న విశేష ఆదరణ, అక్కడ ప్రజలు చెప్తున్న చూస్తుంటే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని అందరూ కూడా గుండెల్లో పెట్టుకున్నారు, బడుగు బలహీన వర్గాల వారు. ఇదే సందర్భంలో మనం అందరం కూడా పునరంకితమయ్యి సామాజిక న్యాయం ఇట్లాగే కొనసాగాలని మన జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడు కూడా మన గుండెల్లో పెట్టుకొని వారు రాబో రోజుల్లో కూడా వారికి మనం సపోర్ట్ చేస్తూ మన బ్రతుకుల కొరకు, మన బాగోగుల కొరకు వైఎస్ఆర్సీపీని మన గుండెల్లో పెట్టుకోవాలని చెప్పి అందరికి మనవి చేస్తున్నా. విజయవాడ గాంధీనగర్లో సర్ విజి స్విమ్మింగ్ పూల్ను ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను పునఃప్రారంభించారు. స్విమ్మింగ్ పూల్తో దేహ దారుఢ్యమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయన్నారు. ప్రజల ఆరోగ్య దృష్ట్యా ప్రభుత్వం పార్కులు, స్విమ్మింగ్ పూల్స్కు ప్రత్యేక నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తుందన్నారు. విజయవాడ గాంధీనగర్లో విజయ్ కుమార్ రాయ్ స్విమ్మింగ్ పూల్ను ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను పునఃప్రారంభించారు. 1,66,00,000 రూపాయల వ్యయంతో అభివృద్ధి చేసిన ఈ స్విమ్మింగ్ పూల్ పునఃప్రారంభోత్సవంలో సామినేని ఉదయభానుతో పాటు సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్లు, కార్పొరేటర్లు పాల్గొన్నారు. స్విమ్మింగ్తో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని సామినేని ఉదయభాను అన్నారు. స్విమ్మింగ్, వాకింగ్ వంటి అలవాట్లతో ఒత్తిడిని అధిగమించవచ్చునని అన్నారు. విజయవాడ నగరాభివృద్ధిపై సీఎం జగన్ ప్రత్యేక దృష్టి పెట్టారని ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ తెలిపారు. పార్కుల అభివృద్ధి, వాకింగ్ ట్రాక్స్ నిర్మాణం, స్విమ్మింగ్ పూల్స్ వంటి వాటిని నగర ప్రజలకు అందుబాటులోకి తెస్తూ ప్రజారోగ్యంపై సీఎం జగన్ తన చిత్తశుద్ధిని నిరూపించుకుంటున్నారని తెలిపారు. విజయవాడ నగరంలో నగర కార్పొరేషన్ ఆధ్వర్యంలో జింకానా స్విమ్మింగ్ క్లబ్ని ఇవాళ స్విమ్మింగ్ అనేది ప్రతి మానవుడికి, ప్రతి వారికి కూడా అవసరం. ఇవాళ ప్రతి వారు కూడా ఏ వృత్తిలో ఉండేవాళ్ళు ఆ వృత్తిలో మానసిక ఒత్తిడి ఎక్కువ అయింది, స్ట్రెస్ ఎక్కువైపోయింది. దాన్ని తగ్గించుకోవడం కోసం ఇవాళ మార్నింగ్ వాకింగ్, ఆ తర్వాత స్విమ్మింగు దీనివల్ల ప్రతి వారికి కూడా, ప్రతి ఒక్క వ్యక్తి కూడా మరి ప్రశాంతంగా ఉండటానికి, వారి మానవ జీవితంలో ఎటువంటి షుగర్ కానీ, బీపీ కానీ అటువంటి రాకుండా ఉండటం కోసం తప్పనిసరిగా స్విమ్మింగ్ అనేది చాలా అవసరం. ఇవాళ మరి సెంట్రల్ ఎమ్మెల్యే విష్ణు గారి ఆధ్వర్యంలో అలానే మేయర్ భాగ్యలక్ష్మి గారు,
డిప్యూటీ మేయర్ శైలజ గారు, దుర్గ గారు, కార్పొరేటర్ గోవింద్ గారు, వీరందరూ కూడా మరి ఇంట్రెస్ట్ తీసుకొని విజయవాడ నగరం అనేది ఇవాళ ఆంధ్రప్రదేశ్లో చాలా పెద్ద నగరం, జనసాంద్రత గల నగరం. ఇటువంటి నగరంలో మరి నగరం మధ్యలో ఇటువంటి స్విమ్మింగ్ పూల్ ఏర్పాటు చేయడం అనేది నిజంగా మన ప్రభుత్వంలో మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇవాళ ప్రతి వారికి కూడా ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యం బాగుండటం కోసం అటు ప్రభుత్వ ఆసుపత్రులు కానీ, స్విమ్మింగ్ కానీ, వాకింగ్ కానీ, పార్కులు కానీ ఇవన్నీ కూడా నిధులు బాగా మంజూరు చేస్తూ ప్రత్యేక అధికారులను కూడా నియమిస్తూ ఇవాళ నగరాన్ని ఎంతో ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ సందర్భంలో ఇటువంటి స్విమ్మింగ్ పూల్ కూడా మరి 1,66,00,000తోటి ఆధునీకరణ చేస్తున్నారు. ఎందుకంటే విజయవాడలో ఉన్నటువంటి స్విమ్మింగ్ పూల్స్లో కల్లా అతిపెద్ద స్విమ్మింగ్ పూల్ ఏదంటే గాంధీనగరం సంబంధించి సర్వీజీ స్విమ్మింగ్ పూల్ ఇది. దీని ప్రారంభోత్సవానికి మేయర్ గారు, అలాగే స్థానిక కార్పొరేటర్ గోవింద్ గారు, అలాగే గ్రంథాలయ సంస్థ చైర్మన్ గారు, అలాగే ఇద్దరు డిప్యూటీ మేయర్లు శైల్య గారు, దుర్గా గారు, అలాగే జగ్గపేట నుంచి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఉదయ్ భాను గారు, అలాగే కార్పొరేటర్లు జానారెడ్డి గారు, సత్యం గారు, ఇతర పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేయడం జరిగింది. ఎందుకంటే ఇది చాలా పురాతనమైనటువంటి స్విమ్మింగ్ పూల్. 77 నుంచి తర్వాత పక్కది కూడా రెండోది కూడా కట్టుకోవడం జరిగింది. దీన్ని 1,66,00,000 పెట్టి జనరల్ ఫండ్స్ నుంచి నూతనమైనటువంటి హంగులతో దీన్ని రెనోవేట్ చేసుకున్నాం. ఇది చాలా ప్రజలకి ఉపయోగకరంగా ఉండేటటువంటి అంశం అన్నమాట. ఎందుకంటే ప్రతి వేసంకాలం కూడా సమ్మర్ క్యాంపులు జరుగుతాయి. ఆ సమ్మర్ క్యాంపులో ఒక 300 మంది నుంచి 400 మంది వరకు పిల్లలందరూ కూడా, చిన్న చిన్న పిల్లలందరూ కూడా స్విమ్మర్స్గా తయారవడానికి అందులో కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలని శ్రీ శైవక్షేత్ర పీఠాధిపతి శివస్వామి డిమాండ్ చేశారు. గోమాతను అక్రమ రవాణా చేస్తున్న వారిని కఠినంగా శిక్షించాలని, ఈ విషయంలో పోలీసులు తమకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. గో పరివార్ జేఏసీ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో గోమాత అక్రమ రవాణా, అక్రమ వదలపై శ్రీ శైవక్షేత్ర పీఠాధిపతి శివస్వామి నిరసన తెలిపారు. గోమాతను అక్రమ రవాణా చేస్తున్న వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. బక్రీద్ పండుగ సందర్భంగా గోవులను తరలిస్తున్నారన్నారు. గోవు మాంసం తినడం హిందూ ధర్మం ప్రకారం అపచారమని, గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలని శివస్వామి డిమాండ్ చేశారు. బక్రీద్ పండుగ కోసం గోవులను ఇష్టానుసారంగా తరలిస్తున్నారన్నారు. హిందువులు పరమ పవిత్రంగా పూజించే గోవును తినడం నేరమని, బక్రీద్ పండుగకు మేకలను, గొర్రెలను కోసుకొని తినండి కానీ ఆవులను కాదని సూచించారు. గో చట్టాలను పటిష్టంగా అమలుపరచాలని, గో వదలని నిరోధించాలని, అక్రమంగా గో రవాణాని అరికట్టాలని, గోమాంస విక్రయాన్ని ఆపాలని రాష్ట్ర హిందూ జేఏసీలో అంతర్భాగమైన గో పరివార్ జేఏసీ ద్వారా ఈ రోజున మన అమరావతి రాజధాని విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉన్న ధర్నా చౌక్లో గో పరివార్ జేఏసీ ద్వారా గో మహాధర్నా కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా గోవధ చట్టాలని సక్రమంగా కఠినంగా అమలుపరచాలని కలెక్టర్ గారి ద్వారా, డీజీపీ గారి ద్వారా, విజయవాడ కమిషనర్ ద్వారా మేము తెలియపరిచేది ఏమిటంటే, ఏదైతే అక్రమ గో రవాణా జరుగుతుందో దాన్ని పటిష్టంగా అమలుపరచాలని, గో నిరోధక చట్టాలని పునఃపరిశీలన చేసి మరింత మంచిగా తీర్చిదిద్దాలని, గోవుని జాతీయ ప్రాణిగా ప్రకటించాలని, హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీయకుండా వచ్చే బక్రీద్కి ముస్లిం సోదరులందరూ కూడా గో మాంసాన్ని తినకుండా ఆపాలని, ఆ మత పెద్దలు కూడా తగు నిర్ణయాన్ని తీసుకుని తమ యొక్క మతస్థులందరికీ కూడా హిందువుల మనోభావాన్ని గౌరవించుకుందాం, గోమాంసాన్ని తినకుండా ఆపుదాం అనే నినాదంతో వారు ముందుకు సాగాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. నిన్న గుంటూరులో గో చట్టాల అమలు మీద చక్కటి శాంతియుత ర్యాలీని నిర్వహణ చేశాం. చాలా చక్కగా జరిగింది. అలాగే ఈ రోజున విజయవాడలో ఈ గోమహాధర్నా కార్యక్రమానికి ముందుకు సాగుతున్నాం. మన కొత్తగా రాష్ట్రాల ప్రతిపాదకన ఏర్పడిన 26 జిల్లాల్లో కూడా ఇటువంటి మహాధర్నా కార్యక్రమాలు చేయడానికి సిద్ధం చేస్తున్నాం. ఎక్కడైనా సరే మీకు గోవుల్ని తరలిస్తున్నట్లుగా, గోమాంసాన్ని విక్రయిస్తున్నట్లుగా తెలిసినట్లయితే సంబంధిత అధికారులకి మీరు తెలియపరచండి.
విజయవాడ నగరంలో బార్ అండ్ రెస్టారెంట్ యజమానులకు డీసీపీ విశాల్ గుని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. రాత్రి 11 గంటల తరువాత బార్ అండ్ రెస్టారెంట్లు తెరిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విజయవాడ నగరంలో బార్ అండ్ రెస్టారెంట్ల యజమానులతో డీసీపీ విజయ్ గున్ని భేటీ అయ్యారు. రాత్రి 11 గంటల తరువాత బార్ అండ్ రెస్టారెంట్లను తెరిస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు. నగరంలో ఇటీవల జరిగిన అన్ని ఘటనలు బార్ అండ్ రెస్టారెంట్స్ నుంచే జరిగాయని తెలిపారు. బార్ అండ్ రెస్టారెంట్స్ పరిధిలో నేరాలు జరిగితే బయటకు రాకుండా తొక్కిపెడుతున్నారని మండిపడ్డారు. బార్ యాజమాన్యాలు ఐపీ బేస్డ్ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు. ఈ రోజు నుంచి ప్రతి ఒక్క బార్ అండ్ రెస్టారెంట్ ముందు సీసీటీవీ కెమెరాస్ను మనము కంపల్సరీ చేయడం జరిగింది. క్రైమ్స్ జరిగినప్పుడు టెక్నాలజీని వాడుతూ డిటెక్షన్ ఆఫ్ క్రైమ్ అట్ ద సేమ్ టైం ఒక డెటరెన్స్ రావాలని క్రైమ్ను స్టాప్ చేయడానికి ఇలాంటి మనము కొన్ని డిసిషన్స్ని తీసుకోవడం జరిగింది. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆల్ బార్స్ అండ్ రెస్టారెంట్స్ నౌ will have an IP based cameras to be installed under the Public Safety Act as of now. Rondodi, last few months lo the honorable CP sir kuda gamanincharu, policing na manamu efficient chese oka direction lo we have asked them from now on serving of liquor after 11 clear ga enforce cheyadam jarugutundi. అట్ ద సేమ్ టైం ఫుడ్ 12 వరకు అలౌడ్ ఉంది, కానీ 11 తర్వాత ఎటువంటి సర్వింగ్ ఆఫ్ లిక్కర్ కానీ క్లోజర్స్ ఆఫ్ బార్స్ అండ్ రెస్టారెంట్స్ కూడా మనము ఎన్ష్యూర్ చేస్తాము. దీంతోపాటు ఆ బార్ అండ్ రెస్టారెంట్స్కి వచ్చే ప్రజలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ యొక్క ఎన్ఫోర్స్మెంట్ జరగాలి అని కూడా స్పెసిఫిక్గా సిపి గారు ప్రతి ఒక్క ఆఫీసర్స్కి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఓవరాల్గా దీంతోపాటు వలసగా వచ్చినప్పుడు వర్కర్స్ చాలామంది అవుట్ సైడ్ ద స్టేట్ నుంచి వచ్చి కూడా ఇక్కడ బార్ అండ్ రెస్టారెంట్స్లో పనిచేస్తున్నారు. వారిది యాంటిసిడెంట్ వెరిఫికేషన్స్ ప్రాపర్గా జరగాలి. లోకల్ ఎస్హెచ్ఓస్కి వెరిఫికేషన్ జరిగిన తర్వాత ఆ డేటాను ఎస్హెచ్ఓస్కి ఇచ్చిన తర్వాత వారిని ఎంప్లాయ్ చేయాలని కూడా కొన్ని సూచనలు మనం ఇవ్వడం జరిగింది. అట్ ద సేమ్ టైం నాన్ డ్యూటీ పేడ్ లిక్కర్ ఎన్డీపీఎల్ లిక్కర్ ఎట్టి పరిస్థితులు సర్వ్ చేయకూడదు. ఈరోజు ఎస్సీబీ వైపు నుంచి కూడా అడిషనల్ ఎస్పీ గారు ఇక్కడికి రావడం జరిగింది కాబట్టి వీ హ్యావ్ ఆల్సో గివెన్ ఇన్స్ట్రక్షన్స్ దట్ ఎన్డీపీఎల్ లిక్కర్ ఇక్కడ సర్వ్ చేయకూడదని. చేస్తే చట్ట ప్రకారంగా ఏదైనా సెక్షన్స్ ఉన్నా ఏదైనా దాన్ని మనం అమలు చేస్తాము. వీల్ బుక్ దెమ్ అండర్ స్పెసిఫిక్ సెక్షన్స్. ముఖ్యంగా ఈరోజు బార్ అండ్ రెస్టారెంట్ ఓనర్స్కి ఇంకొక మాట కూడా మనం చెప్పడం జరిగింది. వారి పరిసర ప్రాంతాల్లో ఈ బార్ అండ్ రెస్టారెంట్స్కి పబ్లిక్కి ఎటువంటి ఇబ్బంది కలిగిస్తే మాత్రం వీ విల్ నాట్ బి టాలరేటింగ్ దట్. ప్రపంచ జూనోసిస్ దినోత్సవాన్ని పురస్కరించుకొని వీఎంసీ యాంటీ ర్యాబిస్ ఇంజెక్షన్ను ఉచితంగా పంపిణీ చేసింది. ర్యాబిస్ వ్యాధి కుక్కల నుంచి మనుషులకు సంక్రమించకుండా యాంటీ ర్యాబిస్ ఇంజెక్షన్ ఎంతగానో ఉపయోగపడుతుందని మున్సిపల్ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ తెలిపారు. ప్రపంచ జీనోసిస్ దినోత్సవాన్ని పురస్కరించుకుని జీవ కారుణ్య ఆశ్రమంతో కలిసి నగరపాలక సంస్థ యాంటీ ర్యాబిస్ ఇంజెక్షన్లు వేశారు. నగరంలో 43వ డివిజన్ పరిధిలోని భవానీపురం ఐరన్ యార్డ్ జీవ కారుణ్య ఆశ్రమంలో ఏర్పాటు చేసిన ఉచిత ర్యాబిస్ టీకా పంపిణీ కార్యక్రమాన్ని మున్సిపల్ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ ప్రారంభించారు. ప్రపంచ జీనోసిస్ నగర పరిధిలోని పెంపుడు వీధి శునకాలకు ఉచితంగా ర్యాబిస్ టీకా వేస్తున్నామని తెలిపారు. కుక్కలు, పిల్లులు వంటి జంతువులను చాలామంది పెంచుకుంటారని, అయితే ఈ జంతువులు కరిచినప్పుడు తప్పనిసరిగా యాంటీ ర్యాబిస్ టీకాలు వేయించుకోవాల్సి ఉంటుందని, లేకుంటే ప్రాణాపాయ పరిస్థితులు నెలకొనే ప్రమాదం ఉందని మున్సిపల్ కమిషనర్ హెచ్చరించారు. యానిమల్ వెల్ఫేర్ సొసైటీ తరపున వెంకటేశ్వర్ గారు ఈ ఎన్జిఓ నడుస్తున్నారు. ఈ వరల్డ్ జూనోసిస్ డే సందర్భంగా అందరూ మనం ఇక్కడ రావడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా మన స్థానిక కార్పొరేటర్ గారు కోటిరెడ్డి గారు కూడా ఇక్కడికి వచ్చారు. ఈరోజు నుంచి మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్న అన్ని డాగ్స్కి మనం వ్యాక్సినేషన్ మనం చేస్తున్నాం. అది డొమెస్టిక్ ఉండొచ్చు, లేకపోతే స్ట్రీట్ డాగ్స్ కూడా ఉండొచ్చు. దయచేసి ప్రతి ఒక్కరు ముందుగా వచ్చి ఈ ఫెసిలిటీ మీరు తీసుకోవాలి. మున్సిపల్ కార్పొరేషన్ తరపున కూడా మీరు తీసుకోవచ్చు, లేకపోతే ప్రైవేట్ హాస్పిటల్ వెళ్ళి కూడా మీరు తీసుకోవచ్చు. ఎందుకంటే ఈ వ్యాక్సినేషన్ పర్టికులర్గా యాంటీ రేబీస్ వ్యాక్సినేషన్ చాలా అవసరం ఉంటుంది. మీ అందరికీ తెలుసు
ర్యాబిడ్ డాగ్కి అలాగే ఒక పర్సన్కి ర్యాబీస్ వస్తే మన దగ్గర ఏం మెడికల్ ఫెసిలిటీ లేదు, మన దగ్గర ఏం మెడికల్ సొల్యూషన్ కూడా లేదు. కాబట్టి చాలా సీరియస్ ఇది డిసీజ్ మనకి రావడంతో చాలా ప్రాబ్లం అవ్వచ్చు. కాబట్టి మీరు ప్రతి ఒక్కరు ఈ వ్యాక్సినేషన్ డాగ్స్కి, స్ట్రీట్ డాగ్స్ కానీ తర్వాత మన డొమెస్టికేటెడ్ డాగ్స్కి మీరు చేయాలి, అది నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. దీంతోపాటు మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్ ప్రకారమే ప్రతి ఒక్క డాగ్, ఇన్ఫ్యాక్ట్ ప్రతి ఒక్క డొమెస్టికేటెడ్ యానిమల్ రిజిస్టర్ అవ్వాలి మన మున్సిపల్ కార్పొరేషన్తో. దయచేసి మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ వచ్చి లేకపోతే సచివాలయంకి వెళ్ళి మీ డాగ్ రిజిస్ట్రేషన్ చేయించండి. ఎందుకంటే మన మున్సిపల్ కార్పొరేషన్ ఏరియాలో ఎన్ని డాగ్స్ ఉన్నాయి, అందరికీ వ్యాక్సినేషన్ అన్నిటికీ వ్యాక్సినేషన్ అయిందా లేదా, ఏదైనా వ్యాధి ఉందా లేదా, డాగ్స్ వల్ల ఏదైనా పబ్లిక్కి ప్రాబ్లం ఉందా లేదా, పబ్లిక్ వల్ల డాగ్స్కి ఏదైనా ప్రాబ్లం ఉందా లేదా, అది మనం చూసుకోవడం మన బాధ్యత ఉంది. కాబట్టి రిజిస్ట్రేషన్ కూడా చాలా అవసరం. ముఖ్యంగా ఈ ఎన్జిఓకి నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. లోపల కూడా వెళ్ళి చూస్తే చాలా ప్యారలైజ్డ్ ఉన్న డాగ్స్ కూడా ఇక్కడ కేర్ తీసుకోవడం జరుగుతుంది. జస్ట్ బోర్న్ బేబీస్, ఇప్పుడు పుట్టిన బేబీస్ కూడా ఇక్కడ వితౌట్ మదర్స్ ఇప్పుడు కేర్ తీసుకోవడం జరుగుతుంది. మున్సిపల్ కార్పొరేషన్ ఏరియాలో ఎక్కడైనా డాగ్కి సమస్య ఉంటే త్వరలోనే వెంకటేశ్వర్ గారు అలాగే డాగ్ లవర్స్ అసోసియేషన్ అక్కడ వెళ్ళి వాళ్ళు సొల్యూషన్ ఇస్తున్నారు, వాళ్ళు కేర్ తీసుకున్నారు. కాబట్టి అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ముఖ్యంగా మన ఆనరబుల్ కార్పొరేటర్ కూడా ఇక్కడికి రావడం ఎంత మన ప్రోత్సాహం ఇస్తున్నారు పబ్లిక్కి. కాబట్టి మీరు కూడా ముందుగా వచ్చి డాగ్స్కి ఖచ్చితంగా వ్యాక్సినేషన్ చేయాలని అందరికీ కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.